శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతమండి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వృషభ రాశి వారికి ఆగస్టు నెల నుండి ఒకేసారి 5 శుభవార్తలు వినే అవకాశం రాబోతోంది. అదేవిధంగా ఈ శుభవార్తలతో పాటుగా వీరికి ఒక కోరిక తీరబోతోంది. ఈ రాశిలో పుట్టినవారు అయితే ఈ ఆగస్టు మాసంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఉద్యోగం, విద్య, వ్యాపారం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి ఇలా మొదలైనటువంటి అంశాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. వృషభ రాశి జీవితంలో కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఈ రాశిలో పుట్టినటువంటి వారికి ఈ ఆగస్టు మాసంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకి ఆర్థిక పరంగా ఎంతో అనుకూలమైన మార్పులే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. శనిదేవుడి యొక్క అనుగ్రహం ఉండటం వలన మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కొన్ని మార్పులు అయితే మీకు అనుకూలంగా చోటు చేసుకోబోతున్నాయి. అంటే కొన్ని అదనపు బాధ్యతలు మీరు మోయాల్సి ఉంటుంది. మీ బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వహిస్తారు. తద్వారా మంచి ప్రశంసలను పై అధికారుల నుండి పొందుతారు. ఇక వృషభ రాశి వ్యక్తులకు మీకు ఆర్థిక మార్గ ప్రయోజనాలు కూడా పెరగబోతూ ఉన్నాయి. ఆదాయంలో మీకు మార్పు అనేది పొందుతారు. ఏదో ఒక రకమైనటువంటి మార్పు అనేది ఆదాయపరంగా మీరు చూడబోతున్నారు. ఇక అదే విధంగా వ్యాపారస్తుల గురించి చూస్తే గనుక, అలాగే స్వయం ఉపాధి వారికి గురించి చూస్తే గనుక వీరికి చాలా అనుకూలదాయకంగా మారబోతోంది. వ్యాపారం తక్కువగా జరిగినప్పటికీ ఆదాయం మాత్రం అస్సలు తగ్గదు. దీని వలన మీకు డబ్బుకు ఎటువంటి ఇబ్బందులు అనేవే రావు. ఇక మీ జీవిత భాగస్వామితో కానీ లేదా వ్యాపార భాగస్వామితో కానీ చిన్న చిన్న గొడవలు అనేవి జరగబోతున్నాయి. కాబట్టి మీరు ముందుగానే దానిని పసిగట్టి జాగ్రత్తగా ఉంటే ఎలాంటి సమస్య రాదు. ఆర్థికపరమైనటువంటి విషయాలు గమనిస్తే గనుక వీరికి ఆర్థికపరమైనటువంటి ఆకస్మిక అభివృద్ధి అనేది మీరు చూడబోతున్నారు. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి గురుగ్రహ ప్రభావం అద్భుతంగా ఉండటం వలన మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటే వాటి నుండి మీరు బయటపడగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది. ఇక మీకు రానున్నటువంటి రోజులలో కొన్ని శుభవార్తలు అయితే వింటారు. అందులో మొదటి శుభవార్త ఏమిటంటే ఆర్థికపరమైనటువంటి లాభం చేతి వృత్తుల వారికి, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఆర్థిక పరంగా ప్రయోజనాలు పొందబోతున్నారు. ఉద్యోగస్తులకు జీతాలు పెరగడంగా కానీ, వృత్తి వ్యాపారులకు లాభాలు రావడంగా కానీ, గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా మీకు అత్యంత లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మీ యొక్క ఆర్థిక స్థితి వృద్ధి చెందబోతోంది. ఇక రెండవ శుభవార్త ఏమిటంటే వివాహయోగం కనిపిస్తోంది. ఈ వృషభ రాశి జాతకులకు ఇప్పుడు ఎంతో కాలంగా పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడు మంచి సంబంధం రాబోతోంది. మీకు చక్కగా సంబంధం కుదిరి వివాహం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక మూడవ శుభవార్త గురించి చూస్తే సంతానానికి సంబంధించి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వారికి, గతంలో ఎన్నో పరిహారాలు చేసి విసిగిపోయిన వారికి ఇప్పుడు సంతాన యోగం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతాన పరంగా శుభవార్త వింటారు. నాలుగవ శుభవార్త ఏంటంటే శుభకార్యాలకు సంబంధించి, అది పెళ్లికి సంబంధించినది అవ్వవచ్చు, లేదా శ్రీమంతానికి సంబంధించినదే అవ్వచ్చు, లేదా పుట్టినరోజుకు కానీ, లేదా దేవుడికి సంబంధించినటువంటి పూజకు సంబంధించిన శుభవార్త కావచ్చు. మీరు అయితే ఒక శుభవార్త వింటారు. ఇక ఐదవ శుభవార్త ఏంటంటే ఎవరికైనా ఆస్తికి సంబంధించి కోర్టులో ఏమైనా కేసులు ఉంటే గనుక, అవి ఎప్పటి వరకు పెండింగ్లో పడుతూ వస్తూ ఉంటే గనుక మీకు కోర్టు పరమైనటువంటి కేసులు అనుకూలమైన తీర్పు మీకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ శుభవార్తను మీరు వినే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక వృషభ రాశి వారికి ఒక కోరిక తీరబోతుందని చెప్పాం కదా, అదేంటి అంటే విద్యార్థులకి విదేశాలకు వెళ్ళేటటువంటి కోరిక తీరబోతోంది. విదేశాలకు వెళ్ళి అక్కడ హయ్యర్ స్టడీస్ కంప్లీట్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా విదేశాలకు వెళ్ళడానికి వీసా సంబంధిత సమస్యలు తొలగి వీసా లభించే అవకాశం కనిపిస్తోంది. తద్వారా వారికి ఎటువంటి సమస్యలు అనేవి లేకుండా విదేశాలకు వెళ్ళి చక్కగా చదువుకునే అవకాశం ఉండబోతోంది. వృషభ రాశి వ్యక్తులకైతే ఈ ఆగస్టు తర్వాత ఈ విధమైనటువంటి శుభవార్తలు వినబోతున్నారు. ఒక కోరిక తీరబోతోంది.
వృషభ రాశి వ్యక్తులు చేయాల్సినటువంటి దేవతారాధన ఏంటంటే ప్రతిరోజు కూడా మీ ఇష్టదేవనామాన్ని స్మరిస్తూ ఉండండి. సోమవారం రోజున శివాభిషేకం చేయించండి, చాలా మంచిది. ఇక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.